మనకు ఎన్ఐటి వరంగల్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది పర్మనెంట్ పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. ఎన్ఐటి వరంగల్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. సో దీంట్లో నాన్ టీచింగ్ పోస్టులు పడుతూ ఉంటాయి. సో దాని మీద ఒక కన్నేసి ఉంచండి ఎప్పుడైనా సరే, ఓకేనా. అందులోనే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వరంగల్లో ఉన్న ఒక ఎన్ఐటి వరంగల్. సో దీంట్లో మనకైతే నాన్ టీచింగ్ పొజిషన్ కింద పోస్టులు పడ్డాయి. దాంట్లో ఎవరెవరు ఎలిజిబుల్, ఏ పోస్టులు పడ్డాయంటే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్డెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అండ్ సూపర్డెంట్ ఇలా పోస్టులు పడ్డాయి. వీటికి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. సో డీటెయిల్గా నేను నోటిఫికేషన్ చెప్తాను. సో దాని నుంచి మీరు వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో చూసుకొని దానికి అప్లై చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పాలనుకున్నా, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఐటీఐ మాత్రమే ఉంది, ఇంటర్ మాత్రమే అనుకుంటే 10+2 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, వీళ్ళందరూ కూడా టైపింగ్ నేర్చుకోండి, ఓకేనా. టైపింగ్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్లో చాలా పోస్టులు కూడా మనకు ఎల్డీసీ, యూడీసీ అని పడుతూ ఉంటాయి, ఓకేనా. సో వాటన్నిటికి ఎలిజిబుల్ కావాలంటే బేసిక్గా టైపింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ అని ఉంటుంది. ఆ 35 వర్డ్స్ కొట్టేస్తే మీకు ఆ పోస్టు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలామందికి ఇది ఒక స్కిల్ టెస్ట్ అన్నట్టు అంతే. అండ్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్కి వచ్చేస్తే దీంట్లో మనకున్న పోస్టులు అండ్ దానికి ఒక క్వాలిఫికేషను అన్నీ కూడా నేను నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. ఎన్ఐటి వరంగల్ అని టైప్ చేస్తే మీకు గూగుల్లో వస్తుంది. అక్కడికి వెళ్ళి నాన్ టీచింగ్ పొజిషన్కి కెరియర్ పేజ్లో నోటిఫికేషన్ ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చి గుర్తుపెట్టుకోండి 8th ఫిబ్రవరి, ఓకేనా. 8th ఫిబ్రవరి రోజు లాస్ట్ డేట్ ఉంది. ఆ రోజు లోపల అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళకి కావాలనుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దానిలో ఒక ఎగ్జామ్, ఒక స్కిల్ టెస్ట్ రెండు ఉంటాయి. ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎలా క్వాలిఫై కావాలి, ఎలా పాస్ అవ్వాలి, అదేవిధంగా దీనికి ఏ విధమైన మైండ్ సెట్తో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అన్ని ఎగ్జామ్స్ లాగా కాదు, ఈ నాన్ టెక్నికల్ పొజిషన్స్ అన్నిటి కూడా మనకు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అయిపోతే ఈజీగా మనకు జాబ్ వస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా ఎడ్యుకేషన్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయండి. లేదు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి. అదేవిధంగా మీ వంతు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటో ఒక లైక్ చేసేసి దీన్ని షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.